ఎవరికైనా కోపమొస్తే ఏం చేస్తాం? అలుగుతాం. లేదంటే అన్నం తినడం మానేస్తాం. కానీ నేనేం చేశానో తెలుసా? వంకాయ కూర చేశానండి. అవును. మీరు విన్నది నిజమే. కాకపోతే ఏంటంటే, పీతల కూరలో వంకాయ వేసి చేశాననమాట. సో, అందుకని అలా చెప్పాను. సో, అద్దిరిపోయింది మాట. ఎంత కోపంలో చేసినా నిజంగా మన చేతి వాటం అయితే మారలేదు ఏ మాత్రం కూడా. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా నేను చేసింది ఎలా ఉందో మీరు చూసినాక తప్పకుండా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమన్‌లో తెలుగమ్మాయి. సో, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు అదిరిపోయే రెసిపీ మాట. సో, పీతల కూర విత్ వంకాయ కాంబినేషన్ మాట. నేనైతే 2 పీతలు తెచ్చుకున్నాను. ఆ 2 పీతలు క్లీన్ చేసుకొని, ఇంకా శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని, ఆ తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాని మీద ఈ పీతలు పెట్టేసి కొంచెం వాటర్ పోయే వరకు ఉండి తర్వాత ఆయిల్, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా డ్రై చేసుకున్నాననమాట. ఇలా అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇవి సముద్రం పీతలండి. మాకు ఇవే దొరుకుతాయన్నమాట. సో, ఇవి ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. అండ్ దీనికి కావాల్సింది దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని తర్వాత ఒక ఆనియన్ ఫుల్‌గా ఉన్న ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆనియన్స్‌లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 10 వంకాయలు, ఇండియన్ వంకాయలు నాకు దొరుకుతాయి. లేత వంకాయలు తీసుకొని అవి కూడా పొడుగ్గా కట్ చేసుకొని నేను దీనిలో వేసేసుకున్నానండి. ఇలా మనం నెమ్మదిగా సార్ట్ చేసుకోవాలన్నమాట. వంకాయలు ఎందుకు అంటే మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది, కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది మాట. చాలామంది వండినప్పుడు వాటరీగా వచ్చేస్తది. సో, అట్లా రాదు. ఓకే. సో, కొద్దిగా పసుపు అండ్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముందే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలు త్వరగా మెత్తబడతాయి కాబట్టి. ఓకేనా? చూడండి ఇలా మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి సరిపోతుందండి. తర్వాత ఏంటంటే ఒక పెద్ద టొమాటో తీసుకుని పండింది బాగా పండిన టొమాటో తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మనం దీనిలో వేసేసుకోవాలి. ఈ టొమాటోలు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దీని మీద స్కిన్ సెపరేట్ అయితే సరిపోతుంది మాట. సో, అక్కడికి ఇవి ఉడికిపోయినట్టే. ఓకేనా? ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మరీ మగ్గించుకున్నాను చూడండి. మెత్తబడిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే వంకాయలు కాబట్టి కొంచెం అడుగు పడుతూ ఉంటుందన్నమాట. ఆ అడుగు పట్టకుండా మనం మాటి మాటికి తిప్పుకుంటూ ఉండాలి. అవి కూడా మొత్తం చిదురు చిదురు అయిపోయేలా కాదు. కొంచెం స్మూత్‌గానే మనం ఇవి కలుపుకుంటూ ఉండాలండి. దీనిలోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు 2, యాలకులు 2, చిన్న చెక్క ఇవి నేను పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ టెక్స్చర్ కూడా మారిపోతుందన్నమాట. మీరు నెమ్మదిగా గమనించినట్లయితే టెక్స్చర్ మారుతుంది చూడండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకి కారం వేసుకోవాలి. నేనైతే నా కారం లైట్‌గా ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. సో, కర్రీ అయితే కలర్ బాగా వస్తుంది మాట. బాగా కనిపిస్తుంది. స్పైసీగా ఉండదు కాబట్టి. ఓకేనా? చూడండి. ఇలా కలుపుకోవాలి మనం నెమ్మదిగా. చూడండి కలర్ మారింది కదా! నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను నా కారంతో పాటు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నేను డ్రై చేసి పెట్టుకున్నాను కదండీ పీతలు. సో, అవి ముందు పెద్ద పెద్దవి వేసి అవి ఫ్రై చేసుకొని ఉప్పు, కారం ఈ మసాలా మొత్తం పట్టే వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన కాళ్ళు ఉంటాయి కదా! ఆ కాళ్ళు అవన్నీ కూడా వేసి నేను కలుపుకుంటాను. ఓకేనా అండి? చూడండి ఇలా నెమ్మదిగా మనం ఆయిల్ చెదిరిపోకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే నేను పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కాళ్ళు కూడా వేసేసి నేను దీనిలో కలిపేసుకుంటున్నాను. నిజంగా నమ్మరు. ఎంత బావుందో అండి నిజంగా. ఆహా! అనాల్సిందే తప్పకుండా. చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం. మొత్తం ఈ కాళ్ళకి పెద్ద పెద్ద ముక్కలకి కూడా ఈ మసాలా మొత్తం కూడా పట్టేసింది చూడండి. ఒక 2 నిమిషాలు మనం తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఆల్రెడీ ఈ పీతలు ఫ్రై అయిపోయినాయి. వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి ఒక గ్లాస్‌కి కొంచెం తక్కువ వాటరే నేను వేశాను. ఓకేనా అండి? దీనిలో కరివేపాకు అయితే మీరు వేసుకోండి. నేను వేయలేదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి.
ఇది ఇప్పుడు ఉడుకు పట్టాలండి. ఉడుకు పడితే కొంచెం పులుసు మొత్తం ముక్కల్లోకి, కాళ్ళల్లోకి వెళ్ళి మంచిగా స్పైసీగా ఉంటుందన్నమాట. సో, అప్పుడు టేస్ట్ ఆ మసాలా టేస్ట్ అంతా కూడా బావుంటుంది. చూడండి ఇలా నెమ్మదిగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉడుకు పట్టింది చూడండి. ఇట్లా ఉడికించుకుంటూ ఉండాలి. నేను కొంతసేపు ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసి మొత్తం నేను ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి ఇలా. ఇలా కలుపుకోవాలి. కొంతసేపటికి చూడండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముక్కలకు కూడా ఈ స్పైసెస్ అన్నీ పట్టేసి ఉన్నాయన్నమాట. ఈ స్టేజ్‌లోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. సో, ఈ పులుసు పడితేనే ఈ పీతలకి ఆ టేస్ట్ అనేది అన్నీ బ్యాలెన్స్ అయ్యి మొత్తం కర్రీ డబుల్ టేస్ట్‌ని ఇస్తుందండి. పులుసు కరెక్ట్‌గా పడకపోతే మాత్రం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ పులుసుకి, చింతపండు పులుపుకి, మసాలాకి కరెక్ట్‌గా సరిపోవాలి. అండ్ కొత్తిమీర కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట. కాడలతో ఉన్న కొత్తిమీర. కాడలతో చాలామంది వెయ్యరు, కానీ వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మాట. అవి కూడా వేస్ట్ చేయొద్దు. చూడండి ఇలాగా చక్కగా కర్రీని ఉడికించుకోవాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ నేను మూత పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో కర్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ 95% అయిపోయినట్లే. మీరు కావాలంటే మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి వేసాను అనమాట. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా స్పైసీగా కావాలి అంటే చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా. సో, ఇలా మనం కర్రీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా తేలిపోయింది చూడండి దీనిలోకి. ఈ వంకాయ వేయడం వల్ల టెక్స్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. పులుసు కింద వాటరీగా రాదుమాట. సో, ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. మీ చేతి వంట తిన్నాక ఈ పీతల కూరతో వదిలిపెట్టరండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.